విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వామపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని స్పష్టమైన హామీనివ్వాలి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు సిపిఐ విశాఖ జిల్లా నేతల విజ్ఞప్తి. పెండింగ్ కేసుల పరిష్కారానికి రాజయ్యే రాజమార్గం. సీనియర్ సివిల్ జడ్జ్ సన్యాసి నాయుడు. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖ రైల్వే మైదానం వేదికగా ఆదివారం బీజేపీ సారథ్యం బహిరంగ సభను జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సభలోని నగరంలోని ప్రతి బీజేపీ కార్యకర్తను భాగస్వామ్యం చేయనున్నట్లుగా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలియజేశారు. లాసెన్స్ పే కాలనీలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పరశురామరాజుతోని కలిసి మీడియా సమావేశంలోని మాట్లాడారు. కడప నుంచి ప్రారంభించిన సారథ్య యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించినట్లుగా తెలిపారు. ప్రధాని మోడీని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి బీజేపీ కార్యకర్త పనిచేయాలన్నదే ఈ సారథ్యానికి యాత్ర ముఖ్య ఉద్దేశమని చెప్పారు. సారథ్యం యాత్రలోని ఛాయ్ పై చర్చ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లుగా పేర్కొన్నారు. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ విజయవంతమైనట్లుగా చెప్పారు. ఈ నెల 17న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖలో పర్యటిస్తారని తెలిపారు. కూడా పాల్గొబోతున్నారు. రాష్ట్ర పదాధికారులతో కూడా ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళతో ఒక సమావేశం, వాళ్ళతో లంచ్, మధ్యాహ్నం భోజనం కార్యక్రమంతో అందరితో మాట్లాడే కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఆ విధంగా కార్యక్రమం, అలాగే ఇంకొక గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా ఆయన కేంద్ర మంత్రివర్యులు, ముఖ్యంగా వైద్య శాఖ, అలాగే కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ సంబంధించిన మంత్రివర్యులు, ఆ విధంగా ఆయన విశాఖపట్నానికి రావటం చాలా శుభంగా మేము భావిస్తూ దాన్ని మేము పెద్ద ఎత్తున చేసే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని అంటే నేను ఈ ఒక్క ప్రాంతం అని చెప్పలేను. నిన్న భీమవరంలో మీకు కూడా ఊహించలేదు అంత పెద్ద ఎత్తున ప్రజలు కూడా స్పందించి ముందుకు వస్తారని చెప్పి అన్ని ప్రాంతాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అలాగే మన్యం ప్రాంతం ఏదైతే మన అల్లూరి సీతారామరాజు పాడేరులో కూడా అంతే పెద్ద ఎత్తున కార్యక్రమానికి స్పందన వచ్చింది. ఒక చోట తక్కువ జరిగింది, ఒక చోట ఎక్కువ జరిగింది కాదు. అన్ని చోట్ల కూడా సంఖ్యలో అటు ఇటు ఉండొచ్చు, కానీ అన్ని చోట్ల కూడా స్పందన విషయంలో ప్రజల యొక్క మమ్మల్ని ఆదరించిన తీరు మాత్రం ఒకేలా ఉంది. అదే దీని యొక్క విశేషాన్ని భావిస్తున్నాను. కొన్ని చోట్ల రాయచోట్ల అంటే ఉదాహరణ చెప్పాను. రాయచోటు ఎందుకంటే అక్కడ ఉండే ఒక టెన్షన్ వాతావరణంలో మేము కార్యక్రమం చేయటం, అక్కడ ఎస్పీ గారు అందరూ కూడా వారించారు, ఇంకొక ప్రాంతం అయితే బాగుంటుంది కాదు, మేము అక్కడే జరగాలి, విశ్వాసాన్ని కల్పించాలని. బీజేపీకి ఒక మచ్చ ఉంది, అదేదో ఒక్కొక్క పక్షానికి సంబంధించిన పార్టీగా భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మూల లక్షణమే సర్వధర్మ సమభావన, ఏక సత్య ప్రతిపాదన. మా ఆలోచన, మా యొక్క కమలం, మా యొక్క పంచనిష్టల్లో భాగంగా అది ఉంటుంది. ఆ విధంగానే ఏ ధర్మాన్ని తక్కువ చేసి ఇంకో ధర్మాన్ని ఎక్కువ చేసి కాదు, అందరూ సమానంగా చూసే ఒక ప్రయత్నం దాని ఆచరణ రూపంలో చేస్తున్నాం. కనుక దాని విషయం కూడా అక్కడ మాట్లాడటం జరిగింది. మేము అన్ని చోట్ల కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన అంశాలే మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాం. దానివల్ల కూడా కొంత విశేష ఆదరణ రావటం జరిగింది. రాబో కాలంలో దీన్ని మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే పని మీ అందరూ మాకు చేయాలని, మార్గదర్శనం కావాలని కూడా కోరుకుంటున్నాం. మతం వేరు, ధర్మం వేరు అని మేము భావిస్తాం. అంటే ఒక ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది తమిళనాడులో. దానిపైన మేము అప్రతిహాత పోరాటం చేస్తున్నాం. ఎక్కడ కూడా రాజీ లేకుండా సనాతన ధర్మం పైన సనాత ఒలింపు మానాదు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేశాడు. స్టాలిన్ యొక్క కొడుకు ఆ కార్యక్రమానికి వెళ్ళి నేను నాశనం చేయటమే నా లక్ష్యం అని చెప్పాడు. దాని వ్యతిరేకంగా ఇవాళ మొత్తం తమిళనాడులో ఒక ప్రభంజనమే తిరుగుతున్న తీరు మా యొక్క నాయకుడు ఏదైతే అన్నమలై ఉన్నారో అన్ని చోట్ల కార్యక్రమం చేశారు. అలాగే కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ నేపథ్యంలో ఏదైతే శబరిమల యొక్క పవిత్రతను తగ్గించే ప్రయత్నం చేశారో పెద్ద పోరాటం చేశాం, పాదయాత్ర చేశాం. శబరిమల యొక్క స్థానాన్ని సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉన్నా కూడా చేయటం జరిగింది. ఎందుకు చేశామంటే ఇక్కడ హిందూ మనోభావాలు మాకు ప్రాధాన్యత కనుక వాటిని దెబ్బతింటే ఎక్కడ కూడా రాజీ పడలేకుండా చేస్తాం. ఈ యొక్క ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మా ప్రయత్నం మేము చేస్తాం. శబరిమల సంబంధించిన ఏ అంశాలు అయితే ఉన్నాయో
మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో 3 రోజుల పాటు కొనసాగే 17వ వైశాఖి జాతీయ నృత్యోత్సవం వైభవంగా ప్రారంభమైంది. నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి సుధగాని రవిశంకర్ నారాయణ్, జీఎస్టీ అడిషనల్ డైరెక్టర్ ఎన్ మహమ్మద్ అలీ ప్రారంభించారు. తొలి రోజు ప్రదర్శనలో భాగంగా కేరళకు చెందిన కూచిపూడి కళాకారిణి డాక్టర్ పద్మిని కృష్ణన్ నృత్య ప్రదర్శన ఆహుతులను అందరినీ అలరించింది. అలాగే న్యూఢిల్లీకి చెందిన ఒడిస్సీ నృత్యకారిణి విద్యోషి కవిత ద్వివేది బృందం పంచాక్షర స్తోత్రం, ఓం నమ శివాయ, శుద్ధ నృత్యం, గీతా గోవిందంలోని అష్టపది, విష్ణు అవతారాలు వంటి ప్రదర్శనలు వీక్షణలు రంజింపచేశాయి. తెలంగాణకు చెందిన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, ఒగ్గు రవికుమార్ బృందం ప్రదర్శించిన ఒగ్గుడోలు విన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వినూత్నమైన డిజైన్లకు సృజనాత్మకత, సౌందర్యం ముట్టుపడే డైమండ్ జ్యువెలరీకి చిరునామా వసుంధర జ్యువెలరీ అని మేనేజింగ్ డైరెక్టర్ వసుంధర బ్రాంచ్ మేనేజర్ శ్రీదేవి తెలియజేశారు. తమ సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా అల్లూరు జిల్లా తోమనూరు గ్రామానికి త్రాగునీటిని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వారు తెలియజేశారు. వసుంధర జ్యువెలర్స్ విజయవాడ బ్రాంచ్ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ రాడిసన్ బ్లూలోని 2 రోజుల పాటు మెగా ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మహిళా నాయకురాలు సుహాసిని ఆనంద్ హాజరై జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం తోమనూరు గ్రామ ప్రజలకు తమ వంతుగా స్కూల్ బ్యాగులను, పుస్తకాలను, నూతన వస్త్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రాగునీరు లేని వారి కష్టాలు తమను ఎంతగానో కలిచివేశాయంటూ వెల్లడించారు. ముఖ్య అతిథి సుహాసిని ఆనంద్ మాట్లాడుతూ తాను ఎదగడమే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందించదగ్గ విషయమని చెప్పారు. వసుంధర జ్యువెలర్స్ లో నగలను కొనడం వల్ల పరోక్షంగా వారు చేసే సేవలో మనం భాగస్వామ్యం అవుతామని పిలుపునిచ్చారు. And definitely it would be a delight to see you all here. Thank you very much. And in this occasion, like we are celebrating a 10th anniversary of Vijayawada, our flagship stories from Hyderabad, and we are adopting a village here, tribal village, Tumuluva in Sitarama Raju district. So it is an honor to have that opportunity, and we ask for God divine blessings to do more to the society. ఈ విలేజ్ నేను ఏదైతే ఇప్పుడు తూములువ్వ మెన్షన్ చేశానో, ఇట్స్ అ ట్రైబల్ విలేజ్. సో వాళ్ళకి ద మెయిన్ బేసిక్ వాటర్ రిక్వైర్మెంట్ కోసము దే జస్ట్ గో డౌన్ ద హిల్స్ more than 1 kilometer up and down, and అక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా మడ్డీ వాటర్, అది పట్టుకొని ఎంతో కష్టపడి తెచ్చుకొని, సో రోజు పని ఇదే మేజర్ వర్క్ వాళ్ళది. సో బేసిక్ డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా లేదు అని నాకు తెలిసినప్పుడు I said we have to do something for them, little by little. It's not a big thing I feel, but you know, little by little. So మేము ఈ 13-14 సెప్టెంబర్ రాడిసన్ బ్లూలో జరుగుతున్న ఈ మెగా జ్యువెలరీ ఎగ్జిబిషన్ని విశాఖపట్నంలో ఉన్న అందరూ వినియోగించుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అన్ని గోల్డ్, కుందన్, డైమండ్, యాంటిక్ అన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయి. సో వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేయాలని, అది
అంటే ఇంత మెగా ఎగ్జిబిషన్ వైజాగ్లో చాలా తక్కువ కండక్ట్ చేస్తారు. ఇది ఎన్ని రకాల వెరైటీస్, థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఒక ప్లేస్లో దొరకటం అనేది ఇప్పుడు వచ్చిన క్లయింట్స్ ఆల్రెడీ చెప్తా ఉన్నారు. చాలా బాగున్నాయండి వెరైటీస్. 50 సంవత్సరాల పైకే ఉంటుందండి. ఇంతవరకు మాకు చాలా ఇబ్బందులతో కిలోమీటర్ దూరం ఆడవాళ్ళు నీళ్ళు తీసుకురావడం, మొత్తం ఘాటే అండి. ఊరు నుంచి ఆ నీళ్ళు ఊట ఉండే దగ్గర నుంచి ఘాటే. పిల్లలతో గర్భిణీ స్త్రీలు కూడా ఎంతో ఇబ్బంది పడి ఊట నుంచి నీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. ఎంతో కలెక్టర్ దగ్గర పెట్టాము, చాలామంది ఎమ్మెల్యే దగ్గర పెట్టాము, సర్పంచులు, ఊరి సర్పంచులు, పంచాయతీ సర్పంచుల మీద కూడా పెట్టాము అప్లికేషన్లు. ఎవ్వరు అవ్వదు ఇక్కడ పని, ఊరికాడ కొలాయి వేయడం అయితే సాధ్యం కాదు అన్నారు. మేడం వాళ్ళు, మాకు పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారు ద్వారా మేడం కనుక్కొని ఆ ఊర్లో ఇబ్బంది అని చెప్పారు పాస్టర్ గారు చెప్తే అమ్మగారు మాకు సరే ఒకసారి ట్రై చేసి చూద్దామని ఊర్లో కొలాయి ట్రై చేశారు. ఊరికి దగ్గరకు వచ్చి ఇప్పుడు పిల్లలంతా సంతోషంగా. ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో వసుంధర గారు వారి యొక్క డైమండ్స్ అంటే వారి జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఈరోజు రేపు ప్రారంభిస్తున్నారు. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక వ్యాపారవేత్త ఒక సామాజిక దృక్పథంతో సేవలో కూడా ఏ విధంగా వారు భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నారు అని. అది ఒక అల్లూరి సీతారామరాజు జిల్లాలో తుములోవా అనే ఒక గ్రామాన్ని వారు దత్తత తీసుకుని అక్కడ మంచినీటి సరఫరా ఆల్రెడీ చేయడం కూడా జరిగింది. కాబట్టి చాలా సంతోషం అనిపించింది. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ద సర్వీస్ వాట్ వసుంధర జ్యువెలర్స్ ఆర్ డూయింగ్ ఈజ్ వెరీ ఫెంటాస్టిక్. అండ్ అందులోనూ మనకి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు P4 అన్న ఒక కొత్త పిలుపునిచ్చారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నది అది ఎంత ముఖ్యమంటే మన దానిలో ఉన్న దానిలో కొంత భాగం ఏదైనా ఒక కుటుంబాన్ని కానీ ఒక గ్రామాన్ని కానీ అడాప్ట్ చేసుకుని దానికి కొంత సహాయ సహకారాన్ని అందిస్తే త్వరలో మనం జీరో పావర్టీ అంటే పూర్తిగా పేదరిక నిర్మూలన చేసే విధంగా ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వంలో వికసిత్ భారత్ అన్న ఒక నినాదాన్ని మోదీ గారు తీసుకున్నారో చక్కగా ఇక్కడ కూడా P4 చాలా దిగ్విజయంగా అమలవుతుంది అనడానికి ఒక మంచి ఉదాహరణ ఈరోజు వసుంధర గారు. కళ కేవలం కళ కోసమే కాదని అది ప్రజల కోసమేనని నమ్మిన వ్యక్తి ప్రజాకవి ఆరుద్ర అని రచయిత, విమర్శకులు మేడిపల్లి రవికుమార్ తెలియజేశారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో సాహిత్య అకాడమీ, రైటర్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ఆరుద్ర శత జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పుట్టినరోజు పండుగే అందరికీ, పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే అంటూ డాక్టర్ నారాయణ రెడ్డి రాసింది అక్షరాల ఆరుద్రకు వర్తిస్తుందని అన్నారు. కవిత కోసం పుట్టానని, సామాజిక క్రాంతి కోసం కలం పట్టానని ఆరుద్ర అన్న విషయాన్ని గుర్తు చేశారు. సమాజానికి చరిత్ర, పురోగతి ఉంటుందని శ్రీశ్రీ చెప్పారని, దాన్ని ఆరుద్ర పాటించారని చెప్పారు. కవిగా అభిప్రాయాలన్నీ కూడా సాహిత్యోపనిషత్తులో తెలుస్తుంది. ఎంత అమితంగా ఉంది. చెరువులో సై రాతి బిడ్డలు కావ్యం చదివిన తర్వాత ఆ కావ్యంలోని యొక్క ఊళ్ళు నిరీక్షించలేక ఎక్కేస్తావేదో ఒక బండి, నీ ఆదర్శాల లగేజీ ఎక్సెస్ అంటాడు టిఎస్సి. నీ ఇప్సితాల ట్రంకు పెట్లు కలల బ్రేకులో పారేయాలి అనేది ఇది చాలా ప్రముఖమైనటువంటి కవితా పాదాలు. ఇవి ఏదో జనరల్గా ఇతరుల గురించి సంబోధిస్తున్నటువంటి అని అనుకుంటాం, కానీ అతను ఇక్కడ ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ఛాందసవాదులను లేకపోతే సాంప్రదాయవాదులను ఈ తెలంగాణ పోరాటానికి వత్తాసు పోలి వ్యతిరేకించేటువంటి వాళ్ళను, ఆధిపత్య శక్తులకు అండగా నిలబడేటువంటి వాళ్ళని ఉద్దేశిస్తూ తను ఈ పాదాలను, వచన కవిత పాదాలను రాసినాడు. అంటే ఇతను సమాజంతో, కవి అనేటువంటి వాడు సమాజంతో పాటు కదలాలి అనేటువంటి ఒక సందేశాన్ని కూడా ఇక్కడ చెప్పాడు. ఇట్లా కేవలం ఒక త్వమేవాహాన్ని గురించి చెప్తేనే ఇప్పటిదాకా మనం విభజించుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా, అంటే తను కాల ప్రవాహము అన్నాడు, గడియారము అని ఒక ప్రతీకం పెట్టుకున్నాడు. దాంట్లో గడియారంలో ఉన్నటువంటి గంటల ముళ్ళను
లేకపోతే సెకండ్ల ముళ్ళును, పెద్ద ముళ్ళును, నిమిషాలను ఏ విధంగా చెప్పుకున్నాడే నిమిషాలను మధ్యతరగతి వాళ్ళుగా చేసుకొని చెప్పినాడు. అంటే మధ్యతరగతి వాళ్ళ యొక్క సంశయాలు ఎట్లా ఉంటాయి, సందిగ్ధతలు ఏ విధంగా ఉంటాయి, ఒక ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది కన్ఫ్యూజన్ ముట్టడి నుంచి, ఎంచుటి గుప్పటి నుంచి, స్వర్గారోహణ సమయంలో టూవే స్విచ్ మీద నుంచి ఆర్పేస్తారన్న భయం నుంచి, నిరుత్సాహం నిశా నుంచి, విషాదం బారి నుంచి, వినాశం దారి నుంచి మమ్ము ప్రోచే వారెవరు లేరా అని చూస్తారు. అంటే ఎప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఎవరో ఒకరు మన తరపున పోరాటం చేయడానికి వస్తారు, నాయకత్వం చేయడానికి వస్తారు అని అనుకుంటారే కానీ తమే నాయకులుగా ఎదిగేటువంటి తమే ఉద్యమాన్ని ముందుకు నడిపించేటువంటి ఉండరు. మధ్యతరగతి ఒక సన్నని రేఖ మీద నిలబడి అటు వైపు ఇటు వైపు నిరీక్షిస్తూ ఉంటారు, ఏ సైడ్కి తీసుకోవాలి అనేటువంటిది అనేది చూస్తుంటారు. దీంట్లో కవి మధ్యలో ఆరుద్ర తను వ్యాఖ్యానంగా ఒక గద్య వ్యాఖ్యానంలోకి వస్తాడు. అంటే వచనము, గద్యము, పద్యము, గేయం ఇట్లా తను అనేక రకాలుగా ఒక చెంపు కావ్య శైలిని అనేటువంటిది వచన కవిత్వంలోకి తీసుకొచ్చి ఒక ప్రయోగం కూడా చేసినాడు. ఈ సినీ వాళ్ళలోనైనా వివాహంలోనైనా సరే వచన కవితను రాస్తూనే అవి వచన కవితా భాగాలు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సిపిఐ విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ విశాఖ ఉక్కు దీక్షా శిబిరం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఏ విమల మాట్లాడారు. ఆదివారం విశాఖ పర్యటనకు వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశాఖ ఉక్కును ప్రైవేట్ రంగంలోనే కొనసాగిస్తామని స్పష్టమైన హామీనివ్వాలంటూ డిమాండ్ చేశారు. ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానివ్వమని చెబుతూనే మరోపక్క ప్రైవేట్ రంగంలో ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ కంపెనీకి అన్ని అనుమతులు మంజూరు కోసం కృషి చేస్తూ ఉండడం, ప్రజలను మోసం చేస్తూ ఉండడం కాదా అంటూ ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేస్తామని, అలాగే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో కూడా నడ్డా ఈ ప్రాంత ప్రజలకు స్పష్టం చేయాలి అంటూ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాటి నినాదం అయితే, విశాఖ ఉక్కు అందరి హక్కు, తెలుగు ప్రజల ఆత్మఘోష అనే నినాదంతో ఒక దీర్ఘకాలిక పోరాటం ఇక్కడ విశాఖపట్నంలో నడుస్తూ ఉంది. 32 మంది ప్రాణ త్యాగాలు చేసి విశాఖ ఉక్కుని సాధించుకున్నట్లయితే ఈరోజు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వచ్చి ఇంటింటికి మేము ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్న చెప్పుకునేటువంటి ప్రభుత్వాలన్నీ కూడా తీరా గద్దెనెక్కిన తర్వాత ఏరు దాటినంత వరకు ఓడ మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా వ్యవహరిస్తున్నట్టు తీరు చాలా తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రజల ఆస్తులు అయినటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ దారాదత్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈరోజు విశాఖ ఉక్కుని ఈరోజు ఆ ప్రైవేట్ పరం చేయడాన్ని మొత్తంగా తీవ్రంగా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నట్టు ఈ నేపథ్యంలో ఈరోజు రేపు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు విశాఖకు వచ్చినట్టు ఈ సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ విశాఖ ఉక్కుని కాపాడుతాం, అలాగనే విశాఖ కేంద్ర రైల్వే జోన్ని పరిరక్షిస్తాం, వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికారు. ఈరోజు ఏమి సాధించారని విశాఖలో అడుగు పెట్టడానికి మీకు అర్హత లేదని భారత కమ్యూనిస్ట్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే, ఏ ప్రజల ప్రయోజనాల కోసం అయితే మీరు గద్దెనెక్కారో, ప్రభుత్వ రంగ సంస్థలు మేము కాపాడుతామని చెప్పినట్లయితే రేపు ఏదైతే మీరు బహిరంగ సభలో మాట్లాడుతున్నారో, మొట్టమొదటిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం, సొంత గనులు కేటాయిస్తాం అని చెప్పి ప్రకటన చేయాలని చెప్పి సిపిఐ పార్టీకి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్నాం, రెండు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రెండు ఒక తానుగుట్టలే. ఆ ప్రభుత్వ అధికారం ఉండేటప్పుడు జనసేన కానివ్వండి, బీజేపీ కానీ అందరూ కూడా మేము అధికారంలోకి వచ్చినట్లయితే ఈరోజు విశాఖ ఉక్కుని స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చెప్పారు. ఈరోజు తీరగా కూటమిగా ఏర్పడిన తర్వాత వాళ్ళు తిరిగి అక్కడ బీజేపీ కొనే కొమ్ము కాస్తున్న తప్పించి ఈ ప్రజల ప్రయోజనాలు తొంగలో తొక్కారని చెప్పి తెలియజేస్తూ నడ్డా స్పష్టమైన ప్రకటన చేయాలి. లేని పక్షంలో మరింత ఉధృతం చేస్తానని భారత కమ్యూనిస్టు పార్టీగా హెచ్చరిక చేస్తా ఉన్నారు. జీవీఎంసీ 26వ వార్డు జగ్గరావు బ్రిడ్జ్ వద్ద శ్రీ సంపత్ సాయి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని జనసేన నాయకురాలు ఉషాగరంతో కలిసి స్థానిక కార్పొరేటర్ ముక్కా శ్రావణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత 30 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలను కనీ విని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆమె అభినందించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఆలగుంచి ఓకే సార్ ఒకసారి వచ్చేయండి. ఒక అర్ధనట్టుగా బాబు అందరం పోవాలి. అది ఈ చివరి కట్ అవుతున్నారు. ఓకే ఈ రోజు 26వ వార్డులో శ్రీ సంపత్ సాయి ఉత్సవ్ సేవా కమిటీ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ జరుగుతుంది. దానికి ఒక మంచి వార్డు నుంచి ప్రజలందరి తరపున మంచి స్పందన ఏర్పడింది. అలాగే ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఇది గత 30 సంవత్సరాలుగా కూడా కనీవిని ఎరగని వార్డులోనే రికార్డు స్థాయిలో వినాయకుడు జరుపుతుంది. దీనికి సహకరిస్తున్న వార్డు ప్రజలకి ఇంతే ఘనంగా ఎప్పుడూ కూడా అన్నదానం నుంచి కానీ వినాయకుడిని పెట్టడంలో కూడా స్పెషాలిటీ. అలాగే బ్లడ్ క్యాంప్ కూడా 12 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా ఏ ఇయర్ ఆపకుండా జరుగుతుంది. అదే నిమజ్జనంలో కూడా నాకు తెలిసి నేను ఎప్పటి వరకు కూడా ఈ చుట్టుపక్కల మా ఉత్తర నియోజకవర్గంలోనే ఎప్పుడూ చూసుండను, అంత ఘనంగా జరుగుతుంది. గత 30 సంవత్సరాలుగా ఈ గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ప్రతిసారి కూడా ఒక్కొక్క కొత్త కాన్సెప్ట్ తోటి మేము ఈ గణపతి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కనురెప్పలు మూసి తెరిచి అంటే ఒక వినాయకుని పెట్టి 21 అడుగులతోటి ఎంతో అంగరంగ వైభవంగా చేసాం. ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించాం. అలాగే ప్రతిసారి లక్షవారం అన్నదానం అయింది. రేపు నిమజ్జన కార్యక్రమం ఉన్నది. ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దేవాలయం నగరంలో ముఖ్య దేవాలయాల్లో ఒకటని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ తెలియజేశారు. దేవాలయాలకి వెళ్లే ఘాట్ రోడ్ వద్ద 17 లక్షలతో స్ట్రీట్ లైట్లను ఏర్పాటు కోసం శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. మా 36 వార్డు అభివృద్ధి పథకంలో పరుగులెడుతుంది. నిజంగా చెప్పాలంటే గత మార్చి నుంచి మేము ఈ రోజు వరకు తీసుకుంటే దాదాపు 3,80,00,000 దాదాపు 4 కోట్ల రూపాయల వరకు ఈరోజు మా వార్డు అభివృద్ధి కొరకు ఈరోజు ఈ ఘాట్ రోడ్డుకి ఏదైతే ఈ లైట్లు అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, అదేవిధంగా ఫుట్పాత్ ప్రజలకు వెహికల్స్ వెళ్తూ ఉండేటప్పుడు పక్కన నడుచుకునే పాతచార్లకు ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను మొత్తం 3 వర్కులు కలిపి దాదాపు 42 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. వర్కులు కూడా ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. శంకుస్థాపన కదా, ఆల్రెడీ వర్కులు కూడా అయిపోతున్నాయి. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం ఒకటే, శంకుస్థాపన పెట్టద్దు, డైరెక్ట్గా వర్కులు స్టార్ట్ చేయించండి అని చెప్పేసి ఆ ఆదేశాల మేరకు ఈరోజు మా వార్డులో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మంతావరం వీధి నుంచి డ్రైన్స్ అయితేనేమి, యూజీడీ లైన్స్ అయితేనేమి, తర్వాత సీసీ రోడ్స్ అయితేనేమి, బీటీ రోడ్స్ అయితేనేమి, ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు ఏంటంటే ఈ కమ్యూనిటీ హాల్స్ అనేవి కులాలు చిన్న చిన్న వీధుల్లో కమ్యూనిటీ హాల్స్ కట్టడం జరిగింది. కానీ అవి సచివాలయాలకు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అది ప్రజలు గుర్తించి ఆ సమస్యను గుర్తించి గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించేసి ప్రతి వార్డుకు దాదాపు 8 నుంచి 10 కమ్యూనిటీ హాల్స్, ప్రతి కమ్యూనిటీకి, ఒక కమ్యూనిటీ అనే కాకుండా ఏ కులాలు అయితే ఉన్నాయో ప్రతి కమ్యూనిటీకి ఆ స్లమ్స్ ఏరియాలో కేటాయించడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. విశాఖపట్నం ఇసుకకొండ మీద వేయించేసినటువంటి రమాశయ సత్యనారాయణ స్వామి వారు దివ్యక్షేత్రం. ఈ దేవాలయం సుమారు 250 సంవత్సరాల నుంచి దేవాలయం ఉన్నారని మన దేవాలయం చరిత్ర చెబుతూ ఉన్నది. అయితే ఈ దేవాలయ అభివృద్ధి గురించి అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాకు ఎన్నో వాగ్దానాలు చేసి ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉండేటువంటి మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు వారు ఉన్నారని వారు ముఖస్థంగా పొగడం కోసం చెప్పే మాటలు కావు ఇవి.
కళ్యాణోత్సవాల్లో ప్రమాణ స్వీకారం చేసుకుని కళ్యాణోత్సవాల్లో ఆఖరి రోజు పాల్గొనికి వచ్చిన ఒకటే మాట చెప్పారు నాకు, మీ వెనకాతలు మేము ఉంటాము, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మీరు వెనకాడకుండా స్పీడప్ చేయండి. ఇక్కడ మా ప్రభుత్వం తాలూకా పేరు ప్రఖ్యాతులు కావచ్చు, మా తాలూకు విధానం కావచ్చు చాలా విశేషంగా ఉండాలి దేవాలయంలో అని చెప్పడంతో ముఖ్యంగా ఈ దేవాలయంలో మా ఎమ్మెల్యే గారి తాలూకా సహాయ సహకారాలు అండదండలతోటే మేము చాలా స్పీడప్ చేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో 11 మాసాల్లో దేవాలయంలో రూపురేఖలు కొంచెం మార్చగలిగాం. అంటే కళావిహీనంగా ఉండేటువంటి పెయింటింగ్స్ కావచ్చు, స్టీల్ లైనింగ్స్ కావచ్చు, అలాగనే క్యూ కాంప్లెక్స్ భక్తుల వసతి క్యూ కాంప్లెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగింది. ఈరోజు 36వ వార్డులో ముఖ్యంగా ఈ శాండీస్కి సంబంధించి సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయంకి అప్రోచ్ రోడ్లో లైట్లు అలాగే డ్రైనేజ్ అన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది విశాఖపట్నం చాలా ముఖ్యమైనటువంటి దేవాలయం. ఎక్కువ మంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనికి అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి అటు ఈవో గారు కానీ అటు ప్రధాన అర్చకులు కానీ స్థానిక కార్పొరేటర్ మా మేరీ జోన్స్ దంపతులు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఇవాళ రోడ్డుతో పాటు అలాగే లైటింగు ఇక్కడ కావాల్సిన ఆర్చులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి సమీప వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, సౌత్ ఒరిస్సా వద్ద ప్రస్తుతం కొనసాగుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఇది వచ్చే 2 రోజుల్లో సౌత్ ఛత్తీస్గఢ్ వైపు కదులుతుందని తెలియజేశారు. దీని ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలోని భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. అది వెస్టర్న్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బెంగాల్ ప్లస్ నార్త్ ఆంధ్ర అండ్ సౌత్ ఒరిస్సా దగ్గర అయితే ప్రస్తుతం అయితే కంటిన్యూ అవుతుంది. ఇది నెక్స్ట్ కమింగ్ 2 days పీరియడ్లో ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో అయితే ఇటు నార్త్ ఆంధ్ర, సౌత్ ఒరిస్సా మీదుగా సౌత్ ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళే ఛాన్స్ అవుతుంది. అలాగే దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 hours పీరియడ్లో ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానం వీటన్నింటిలో కూడా ఒక మాసం వర్షాలు అంటే ఫైర్లీ వైడ్ స్ప్రెడ్ రైన్స్ విత్ మోడరేట్ ఇంటెన్సిటీ ఛాన్స్ అవుతుంది. అలాగే కొన్ని జిల్లాలకు అయితే భారీ వర్ష సూచన కూడా మనం అయితే ఇస్తున్నాం. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అండ్ ఏలూరు ఈ 3 జిల్లాలకు అయితే భారీ వర్ష సూచన ఇస్తున్నాం. అలాగే దక్షిణ కోస్తా ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది ఈ 24 hours పీరియడ్లో. అలాగే నెక్స్ట్ రాయలసీమ చూస్తే ఇటు తిరుపతి జిల్లాతో పాటు కర్నూలు, నంద్యాల కూడా భారీ వర్ష సూచనకి ఛాన్సెస్ ఉన్నట్టుగా చెప్పాం. అలాగే ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా ఎదురుగాలుల ప్రభావం కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే ఈ సీ రఫ్నెస్ ఈజ్ ఆల్సో స్టిల్ కంటిన్యూయింగ్ అలాంగ్ అండ్ ఆఫ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్. అంచేత మనకి ఎంటైర్ కోస్టల్ ఆంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటగాళ్ళని చెప్తున్నాం. లాస్ట్ 24 hours రైన్ఫాల్ రికార్డ్ చూస్తే ఆల్మోస్ట్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానంలో చూస్తే ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ రైన్స్ అయితే మీకు మోడరేట్ ఇంటెన్సిటీ రికార్డ్ అయ్యాయి. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో 13వ జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాద నష్టపరిహారాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను ఉమ్మడి విశాఖ జిల్లాలోని 38వ బెంచ్లో విచారించారు. గుర్తించిన 12,000కు పైగా కేసులను విచారించి పరిష్కరిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సన్యాసి నాయుడు తెలిపారు. లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులకు పై కోర్టులోని అపీల్ చేసుకునే హక్కు, అధికారం ఉండవని స్పష్టం చేశారు. రాజీయే రాజమార్గమని, కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. విశాఖపట్నం ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విశాఖపట్నం తరపున
మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని కోర్టుల తాలూకా ప్రాంగణాలలో 38 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా కోర్టుల్లోని రాజీ చేసుకోదగ్గ కేసులైనటువంటి అన్ని రకాల సివిల్ కేసెస్, అన్ని రకాల కుటుంబ తగాదాల కేసులు, మనోవర్తి కేసులు, మోటార్ యాక్సిడెంట్కి సంబంధించిన కేసులు, అలాగే క్రిమినల్ కేసెస్లో కాంపౌండబుల్ నేచర్ ఉన్న కేసెస్, రాజీ తగ్గబడివన్నీ కూడా ఈ 38 బెంచుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిష్కరించబడతాయి. అలాగే మన జిల్లాలో ఈరోజు లోక్ అదాలత్ కోసం 12,000 చిల్లర కేసుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కేసులన్నీ కూడా ఆయా కోర్టుల్లో ఏర్పాటు చేయబడ్డ బెంచ్లలో పరిష్కరించబడతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ కేసులలో లిటిగెంట్స్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని లబ్ధి పొందుతారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ రాజీ చేయబడ్డ కేసులు లోక్ అదాలత్లో ఒకసారి పరిష్కారమైన కేసుల్లో మళ్ళీ పై కోర్టుకు పోయే అప్పీల్ చేసుకునే హక్కు కానీ అధికారం కానీ ఉండదు. రాజీయే రాజమార్గం కాబట్టి ఇలాగ ఈ లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకొని కేసుల నుంచి విముక్తులు అవ్వాలని కోరుకుంటున్నాం. బాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వామపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హితవు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని స్పష్టమైన హామీనివ్వాలి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు సిపిఐ విశాఖ జిల్లా నేతల విజ్ఞప్తి. పెండింగ్ కేసుల పరిష్కారానికి రాజీయే రాజమార్గం. సీనియర్ సివిల్ జడ్జి సన్యాసి నాయుడు. బాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.